హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చిందండి. ఇక రైతు భరోసాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక ఇటీవల మనం రైతులకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించి వీడియోస్ చేస్తుంటే మనకు ఎవరు కూడా చూడట్లేదు. దయచేసి ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఇక ఇన్ని రోజులు కూడా డబ్బులు పడినప్పుడు వీడియోలు చేస్తే మీరు ఆదరించారు. ఇక ఇప్పుడు డబ్బులు పడతాయి, డబ్బులకు డేట్ ఫిక్స్ అయిపోయింది. సీఎం గారు కూడా మనకు దాదాపు 7 నుంచి 8 వేల కోట్ల రూపాయలు కేటాయించారని చెప్తుంటే కూడా ఎవరు కూడా చూడట్లేదు. దయచేసి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. రైతన్నులందరికీ కూడా ఈ యొక్క ఎట్టకేలకు మీరు ఎదురు చూస్తున్నటువంటి ఈ రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో మీరు ఈ అప్డేట్ని అయితే తెలుసుకోవాలి. తప్పకుండా ప్రతి రైతు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడకపోతే మీకు ఏం అర్థం కాదు. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే ముఖ్యంగా మీరు రైతులకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ, విద్యార్థులకు సంబంధించి కానీ, ఎవరికి సంబంధించిన సమాచారం అయినా సరే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మీ కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్లో దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోస్ను లాస్ట్ వరకు చూడండి. ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియో కింద మనకి ఈ విధంగా లైక్ బటన్ ఉంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు వీడియోని ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. ఇక చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఇక వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు షేర్ కూడా చేయండి. వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ పథకాలకు అప్లై చేసుకుని వారు కూడా ఈ పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుందన్నమాట. అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీరు చేసే సహాయం చాలా విలువైంది. ఇక ఆల్రెడీ మీకు ఇక్కడ ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. మీ ఫోన్పే ద్వారా ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు. దయచేసి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు 100 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మీరు చేసే సహాయం చాలా విలువైంది, నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఎన్నో వీడియోల్లో రిక్వెస్ట్ చేస్తున్నా కూడా చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రండి అన్న. ఎంతో డబ్బు అనేది వేస్ట్గా అయిపోతూ ఉంటుంది. తప్పకుండా అలాంటి వికలాంగులకు సహాయం చేయడానికి మీరు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి హెల్ప్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీ ఫోన్పే ఓపెన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా సహాయం చేయొచ్చు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలి. మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. అంతేకాకుండా నేను వీడియోలో చెప్పినట్లు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. దయచేసి సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధు అనే పథకం స్థానంలో కేవలం 10,000 రూపాయలు ఇచ్చేవారు గతంలో. ఇక 10,000 రూపాయల స్థానంలో రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా యాసంగిలో 7,500, వానాకాలంలో 7,500 రూపాయల చొప్పున రైతులకు విడుదల చేయడానికి ఆయన ఏర్పాట్లు అయితే చేశారనమాట. ఇక ఎప్పుడో ప్రకటన చేసినప్పటికీ కూడా ఇప్పుడు సంవత్సరం అయిపోతున్నా కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయలేదని రైతులైతే అసలు ఈ రైతు భరోసా అంటేనే పట్టించుకోవడం వదిలేశారనమాట. మనం వీడియోస్ పెడుతుంటే కూడా పట్టించుకోవట్లేదు. అసలు ఈ డబ్బులు వేసేది లేదు, ఇచ్చేది లేదు అనేసి
వాళ్ళు ఇదైపోయారనమాట. అన్న ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, ఇది మీకు పైసలు అయితే జమ చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతు భరోసా పైన కీలక ప్రకటన చేశారు. మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా కీలక ప్రకటన చేశారు. కాబట్టి రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది. ఇక ఈ నెల 30వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ జనవరి నెలలో దాదాపు 4 పథకాలను అయితే అమలు చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి రైతులకు ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఇది. మీరు ఎన్నో రోజుల నుంచి, అంటే సంవత్సరం నుంచి కూడా ఎదురు చూశారు ఈ యొక్క రైతు భరోసా కోసం. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి ఈ యొక్క రైతు భరోసా ద్వారా మీకు లబ్ధి చేకూర్చడానికి ఆమోదం అయితే తెలిపిందనమాట. దాదాపు విలువైనటువంటి భూములను తనఖా పెట్టి మరి రైతుల మేలు కోరే ప్రభుత్వంగా, రైతులకు సంక్షేమం అందించే దిశగా, రైతులను ఆర్థికంగా ప్రోత్సహించే దిశగా, వారికి పంటలు వేసుకోవడానికి పెట్టుబడులకు అంతా వీటికంతా ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకుని రైతులకు యొక్క డబ్బుల విడుదలకు దాదాపు 7 నుంచి 8 వేల కోట్ల రూపాయలనైతే సిద్ధం చేశారు. ఇప్పటికే మనకు గత సంవత్సరం డిసెంబర్లో జరిగినటువంటి ప్రజాపాలనలో ప్రతి రైతు కూడా ఈ యొక్క రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక రైతు భరోసా ద్వారా ఎవరైతే దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారో వారిలో అర్హులను గుర్తించి వారికి యొక్క రైతు భరోసా ద్వారా సాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇక ఈ వానాకాలం సీజన్ కూడా ముగిసిపోయి యాసంగి సీజన్ మొదలైనటువంటి నేపథ్యంలో వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి గత ప్రభుత్వంలో రైతు బంధు పొందుతున్న వారు, ఈ ప్రభుత్వంలో రైతు భరోసాకు అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఈ యొక్క పైసలు అయితే వస్తాయి రైతులందరికీ కూడా. కాబట్టి అర్హత ఉన్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది కానీ చేసుకోండి. ఇలా చేసుకుంటేనే మీకు పైసలు అయితే వస్తాయి. ఇక 28వ తారీఖు నుంచి, ఈ నెల 28 నుంచి కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మరొక అతి పెద్ద హామీ వ్యవసాయ కూలీలందరికీ కూడా, అంటే ఉపాధి హామీ పథకంలో ఎవరైతే పని చేస్తున్నారో వారికే ఈ పథకం వర్తిస్తుందని తాజాగా చెప్పడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా ఈ యొక్క సమాచారాన్ని సేకరించి అర్హుల లిస్ట్ అనేది తయారు చేసి ఈ నెల 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి కూడా 6,000 రూపాయల చొప్పున అయితే జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు, రైతు కూలీలకు ఇద్దరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకైన ఆమోదం అయితే తెలిపారనమాట. ఇక ఈ నెల 30న డేట్ అయితే ఫిక్స్ చేస్తారు. సంక్రాంతి తరువాత నుంచి కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం ద్వారా ఒక్కొక్కరికి 7,500 రూపాయలు అయితే ఇస్తారు. ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంటలు సాగు చేస్తున్నారో ఆ రైతులకు యొక్క డబ్బుల విడుదలకు సిద్ధంగా ఉన్నామని మరొకసారి అయితే స్పష్టం చేశారు. కాబట్టి ఈసారి ఈ వానాకాలం మటుకు ఎవరైతే పంటలు వేసింటారో, సాగు చేస్తున్నారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులను విడుదల చేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంక్రాంతి నుంచి కూడా రైతు భరోసా కింద డబ్బులైతే జమ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.